సెలబ్రిటీ క్రికెట్ లీగ్ అనేది స్టార్ట్ అవుతుంది. ఇక మార్చ్ 1 అండ్ 2లో మన హైదరాబాద్లోనే ఆడుతున్నారు. ఇంకెందుకు అందరికీ కూడా సినిమాల్లో స్క్రీన్ మీదే కాదు, వాళ్ళు బౌండరీలోకి ఎంటర్ అయిన తర్వాత కూడా అందరికీ ఒకలాంటి క్రేజ్, ఇష్టం అనేది ఒక రేంజ్లో ఉంటుంది. ఇప్పుడు మనతో మన అశ్విన్ ఉన్నారు, ఆయననే ఒకసారి అడుగుదాం. అసలు ఈసారి మ్యాచ్ ఎలా ఆడబోతున్నారు? ఖచ్చితంగా కప్పు వాళ్ళదే అని ఆల్రెడీ స్టేజ్ మీద చెప్పేశారు. సో మరి వాళ్ళ ఒపీనియన్ ఏంటి ఆయనని అడిగి తెలుసుకుందాం. హలో అశ్విన్ గారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్. మన తెలుగు సెలబ్రిటీస్ అందరూ కూడా ఇప్పుడు సీజన్ 10లోకి సక్సెస్ఫుల్గా అడుగుపెట్టారు. సో ఈసారి మీరు ఎలా ఆడబోతున్నారు? ఇట్స్ ఏ క్రికెట్ అంటే మా అందరికి చాలా ఇష్టం. నేను యాక్చువల్గా క్రికెట్ ఆడే ముందు నాకేనేమో ఇంత పిచ్చి ఉందేమో అనుకున్నాను. బట్ నాతో పాటు నా టీం అందరికీ చాలా పిచ్చి ఉంది. లైక్ క్రికెట్ అంటే తెలియని ప్యాషను, స్ట్రెస్ అందరికీ. ఎంత స్ట్రెస్ ఉన్నా మ్యాచ్లోకి రాగానే, గ్రౌండ్లో రాగానే ఆ స్ట్రెస్ అంతా పోతుంది. ఇప్పుడు ఈ సీజన్కి స్పెషల్గా అనుకుంటే లైక్ ఎవ్రీ టీమ్ చాలా స్ట్రాంగ్గా ఉంది, ఎవరిని తీసిపడేయడానికి లేదు. లైక్ కర్ణాటక బుల్డోజర్స్ సుదీప్ గారి టీం కావచ్చు, పంజాబ్ సోను సూద్ గారిది కావచ్చు, కేరళ స్ట్రైకర్స్ అందరూ చాలా స్ట్రాంగ్గా ఉన్నారు. బట్ రేపు మనం ఫస్ట్ మార్చ్ వచ్చేసి పంజాబ్తో ఆడుతున్నాం, సోను సూద్ గారు వాళ్ళ టీంతో. మార్చ్ 2 వచ్చి కేరళ స్ట్రైకర్స్, కేరళ వాళ్ళతో ఆడబోతున్నాము. బట్ మన ఫస్ట్ మ్యాచ్ CCL 10 సీజన్ సందర్భంగా దుబాయ్లో, షార్జాలో జరిగింది. ఇట్స్ లైక్ మా అందరికి అదొక డ్రీమ్ అనమాట. షార్జా అనేది అక్కడ అంత పెద్దగా అందరు ఫేసెస్ కానీ ఆ టీం కనిపించడం అంటే యాక్చువల్గా షార్జాలో అది బుర్జ్ ఖలీఫా మీద సీజన్ 10 టీజర్ రిలీజ్ చేశారు. బట్ షార్జాలో మేము మన మ్యాచ్ ఆడొచ్చాము. వి వోన్ దట్ విత్ ఎగెనెస్ట్ భోజ్పురి. మీరు విన్ అవ్వంది ఎక్కడ? అక్కడ గెలిచాం భోజ్పురి దబాంగ్స్ మీద. ఆ స్టేడియంలో సచిన్ టెండూల్కర్ గారు ఆడుతుంటే మేము చూసి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాం. అలాంటి స్టేడియంలో మేము అందరం ఆడటం మాకు చాలా హ్యాపీగా ఉంది. దట్టు ఇప్పుడు ఉప్పల్ స్టేడియం నేను ఆడేసాను. ఇప్పుడు తమన్ ఫస్ట్ టైం ఆడబోతున్నాడు ఉప్పల్ స్టేడియంలో. ఇప్పుడు లాస్ట్ సీజన్ ఇక్కడ జరగలేదు. చాలామంది మమ్మల్ని హైదరాబాద్లో లాస్ట్ ఇయర్ ఎందుకు జరగలేదని అడిగారు. బిఫోర్ కరోనా ముందు ఆడాం మేము. మళ్ళీ చాలా రోజుల తర్వాత ఇక్కడ ఆడబోతున్నాం. సో మన తెలుగు ప్రేక్షకులు, క్రికెట్ లవర్స్, సినిమా లవర్స్ ఎవరున్నా కూడా ఉప్పల్ స్టేడియంకి రావాలి, వచ్చి మా టీంని ఎంకరేజ్ చేయాలని చెప్పి మనస్ఫూర్తి కోరుకుంటున్నా. బట్ ఏదేమైనా కూడా సినిమా అంటే ఎంటర్టైన్మెంట్ ప్లస్ స్పోర్ట్ రెండు కలిపి ఒక చోటే దొరుకుతుంది రేపు పొద్దున ఉప్పల్ స్టేడియం. యాక్చువల్లీ అసలు వద్దన్నా కూడా అందరూ వచ్చేస్తారు. ఈసారి యాక్చువల్లీ మీకు టఫ్ అనిపించిన టీం ఎవరు? యాక్చువల్లీ నేను అదే చెప్పబోతున్నా. ఇట్స్ క్రికెట్. ఒక్క బాల్ డిసైడ్ చేసేస్తుంది. అది 6 అన్నా అవుట్ అన్నా ఒక బాల్ డిసైడ్ చేస్తుంది. అంటే లాస్ట్ మ్యాచ్ సెంచరీ కొట్టినాడు, ఈసారి ఫస్ట్ బాల్కి అవుట్ అవ్వచ్చు. బట్ మా టీంలో ఉన్న ఇదేంటంటే ఆల్రౌండర్స్ బాగున్నారు. లైక్ అదర్ టీమ్స్ కూడా చాలా మంచి టీమ్స్ ఉన్నాయి. ఇప్పటివరకు గెలవని టీంలు కూడా గెలుస్తున్నాయి, ఎప్పుడు గెలిచే టీం కూడా ఓడిపోతుంది. సో ఈ ఫార్మాట్ డిఫరెంట్ ఫార్మాట్. అంటే వీళ్ళు కష్టం గెలవరు అనుకున్న వాళ్ళు కూడా గెలిచే ఛాన్సెస్ ఉన్నాయి. వీళ్ళే గెలిచేస్తారన్న వాళ్ళు కూడా ఓడిపోయే ఛాన్సెస్ ఉన్నాయి. బికాజ్ T20ని దే హ్యావ్ లైక్ డివైడెడ్ ఇంటూ 2 innings అనమాట. T10 కింద పెట్టి 2 innings ఆడిస్తున్నారు. సో దానివల్ల ఈ ఫార్మాట్ ఈజ్ డిఫరెంట్ ఫార్మాట్. డెఫినెట్గా అందరికీ ఛాన్స్ ఉంది, ఎవరిని తీసిపడేయడానికి ఏం లేదు. సో అంటే ఎవరు తక్కువ కాదు, అందరూ కూడా 6 కొట్టడానికే వస్తారు. కానీ ఈసారి మన సెలబ్రిటీస్, మన తెలుగు సెలబ్రిటీస్ విన్ అవుతారని కూడా కాన్ఫిడెంట్గా చెప్తున్నారు. యాక్చువల్లీ వీఆర్ హోపింగ్ దాట్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్